ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ ట్యాపింగ్ డేటా ఎవరికి ఇచ్చారు? క్వశ్చన్ మార్కు. ఎవరికి ఇచ్చారో పాడైపోను. అంత తక్కువ సమయంలో 600 పైగా ఫోన్లు ఎలా ట్యాపింగ్ చేయగలిగారు? ఇంకా ప్రణీత్ రావుకు సీట్ ప్రశ్నలు, 5 గంటల విచారణ. ఎస్ఐబి మాజీ జీ ప్రభాకర్ రావు నుంచి వివరాలు రాబట్టేందుకు ఆస్కారం ఉన్న అంశాలపైన ఆరాధిస్తురంట. మరో 15 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకుని ఏదో కేసు నమోదు చేసినట్టు గుర్తుంది. ఇప్పుడు ఏమంటాడు, ట్యాపింగ్ డేటా ఎవరికి ఇచ్చిర్రు తెలియకుండా వస్తున్నా. ఎవరికి ఇచ్చిరు అనేది, ఏ పాకిస్తాన్కి ఇచ్చిరా, ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చిరా, కిజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్కి ఏమైనా ఇవ్వచ్చునా? ఎవరికి ఏమెక్కడ చెప్పు, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అవసరం ఉన్నాడు కూడా అనేది రాష్ట్ర ప్రజలకు మొత్తం ఎరికే కదా. గవర్నమెంట్ వాళ్ళకి తెలియదా? రేవంత్ రెడ్డి తెలియదా? బండి సంజయ్ తెలియదా? కిషన్ రెడ్డి తెలియదా? లేకపోతే మంత్రివర్గాన్ని తెలియదా? ఎవరికి తెలియదు? కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఎవరు ట్యాపింగ్ చేసినది. మరి ఏమెక్కరకు మీరు ఆయన బయట పెడతలేరు? నిన్నడం మొన్ననో క్లియర్గా చెప్పిండు. ఏది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చెల్లె అమూలు వైఎస్ షర్మిల గారిని ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ అన్నకు పంపించారంట. అన్నని అడితేనేమో అంటాడు, నోరులేని దయ్యం ఊరుకొడకపోయానంటు ఉంటుంది కదా. నువ్వు గట ఏమి తెలియని ఎడిపిల్ల లేక అన్న ఏమో చేస్తే చేసిరేమో. గతంలో ఆమె కీలకంగా తెలంగాణలో పనిచేసింది కదా, పార్టీ పెట్టింది. పార్టీ పెట్టినప్పుడు మరి ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిరాం కానీ మరి ఎవరికి ఇచ్చారు మరి నాకైతే తెలియదు అంటాడు. ఆమె కీలకంగా పనిచేసినాడు తెలంగాణలో. ఆమె పార్టీ ఊరికి 12 మంది రాని అయ్యా 3 తోమడుగురు లేరు. ఆ ఏపూరు సోమనాథంటోడు పాటలు పాడకుంటే ఇంతమంది కూడా పోకపోదురు. కానీ ఎంతో కొంత సమాచారం వస్తుందని ఆమె ట్యాపింగ్ చేసి వాళ్ళ అన్నకు పంపించిండు. మరి వాళ్ళ అన్న సోపతి గారు ఓడి తెలంగాణలో. మరి తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలే కానీ లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్న ఏది బండి సంజయ్ అయితే ఏంది, కిషన్ రెడ్డిది అయితే ఏంది, రఘునందన్ రావుది అయితే ఏంది, లేకపోతే ఆయన ఉండేగా ఆయన ధర్మపురి అరవింద్ అయితే ఏంది, మరి వీళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు కదా. ఈయనేమంటాడు గీడ బండి సంజయ్ ఎక్కడ వాయ కేసీఆర్కు నోటీసులు ఇవ్వలేదేం అని అడుగుతుంది. ఎందుకు ఆలే ఇవ్వాలన్నా? మీరు చెప్తే కదా, మీకు మాత్రం బాధ్యత లేదా? సరే ఒకవేళ నువ్వు అన్నట్టు రేవంత్ రెడ్డి కేసీఆర్ సోపత అనుకో, మరి తప్పనే రైట్స్ని వేయగలేవా బండి సంజయ్ అన్న? మీరు అంతా ఒకటే పాడైనట్టు అయితే ఎవలోళ్ళు ముచ్చట ఈనాలే, ఎవలోళ్ళకి ఏడేడు స్పాట్ పెట్టాలి, ఏం కథ మొత్తం మీద అందరిది అదేంది మన ఉంటుంది కదా దాగిల్లో ముగిల్లో అన్నట్టు మీరు అందరిది ఒకటే పడినట్టు పాడైపోను. క్లియర్గా చెప్పిరు కానీ పాడైపోను. డాక్టర్లను ఇచ్చిపెట్టలే, యాక్టర్లను ఇచ్చిపెట్టలే, సినిమా యాక్టర్లే, హీరోయిన్లు అయితేంది, రాజకీయ నాయకులు అయితేంది, లాయర్లని, జడ్జీలని, మళ్ళీ పోతే అలవలు ఉండేగా మన ఏదో రాష్ట్రానికి ఉన్న గవర్నర్ని అందరు ఫోన్ ట్యాపింగ్ చేసిండు. మళ్ళీ ట్యాపింగ్ చేసినాక ట్యాపింగ్ డేటా ఎవరికి ఇవ్వచ్చు అని మళ్ళీ డౌటు. అబ్బర కొడుక ఎవరికి ఇవ్వచ్చు అంటే ఎవరికి ఎక్కడ ఉండదని? ఇది పక్క కేసీఆర్ పని అని అర్థమైతే లేదా? కేసీఆర్ ప్రమేయం లేనిది ఫోన్ ట్యాపింగ్ చేసే అంత దమ్ముని కానీ ఉన్నదా 10 ఏళ్ళల్లో? ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి అయినా కానీ కేసీఆర్ మాట కాదనుకుంటా ఏది పరిపాలన చేసిన ఆఫీసర్ కానీ అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవడైనా ఉండొచ్చు నా 10 ఏళ్ళల్లో? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళ ప్రమేయం లేనిది ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే ఎవడైనా నమ్ముతాడా? ఇంకా మళ్ళీ కొత్తగా అంటాడు, ఏమంటాడు, ఇక్కడ ఈ సీకట కరెక్ట్ అవపడుతుంది నాకు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 తోడు దొంగలే అని అంటాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 తోడు దొంగలే, ఓకే అనుకుందాం. మరి బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం బీజేపీ వాళ్ళకి మాత్రం ఏది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల పైన బయట పెట్టే రైట్స్ లేవా? పెట్టవచ్చు కదా. అంటే నిజంగానే ఇప్పుడు ఏది మన కలవకుండా తారక రామారావు అనే కదా, తారక రామారావు ఏమన్నాడు, నా ఏటిక కూడా వేయగలేరు, నా లొట పీసుల కేసు ఇదో పెద్ద కేసు కాదు, ఇటువంటి కేసులు బొచ్చడు 190 చూసినాను అన్నాడు. నిజంగానే ఉన్నాడు, పాడైపోను. కేటీఆర్కు ఎంతో కొంత వెనకంగా ధైర్యం లేదే గా మాట అంటాడా? గా మాట అన్నాక కూడా గిన్ని రోజుల దాకా బీజేపీ కేంద్రంలో ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండి అధికారం లేని బీఆర్ఎస్ పార్టీ అయినా గత పెద్ద మాట అన్నాక కూడా ఇప్పటిదాకా ఉన్నాడంటే మరి నిజంగానే ఈ లొసుగులని నా దగ్గర ఉన్నట్టు కాదా? ఒక పని చేయి, మీ వల్ల కాకుంటే జనాలకు ఇచ్చిపెట్టరు ఈ కేసుని. ప్రభుత్వం కేంద్రానికి రాష్ట్రానికి మీ వల్ల కాకుంటే జనాలకు ఇచ్చిపెట్టరు, జనాలు చూసుకుంటారు. ఒక్కొక్కని ఏం కొట్టుడు కొడతారు. ఏమక్కడికి చేసిర్రా, జనాలను ఎంతగానో ముంచుతారా మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసి? కల్వకుంట్ల కవితమ్మ కూడా చెప్పబట్టింది, పాడైపోను నా ఫోన్ ట్యాపింగ్ చేసిరని. దొంగ అన్నట్టు కాకుంటే ఇంకేమని చెప్పిగా ఎవరు చేస్తారమ్మా కవితమ్మ నీ ఫోన్ ట్యాపింగ్ చేసేంత అవసరం వాళ్ళకుంటుంది ఉంటే? మీ అన్నకు తప్ప మందికి ఉంటుందా? కేసీఆర్కో కేటీఆర్కో తప్పితే ఇంకోరికని ఉంటుందా? మరి మా అంటే ఇది హరీష్ రావుకు ఉంటుంది, అంతకు మించి ఇంకోరికని ఉంటుందా?
ఏందంటే జనాలని 4 రోజులు పక్కదారి దొక్కియాలని ఆలోచన తప్పితే అంతకు మించింది ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ డేటా ఎవరికి ఇవ్వచ్చు అని అంత ఎడ్డి పిల్లలు లెక్క ఇస్తే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎక్కడ ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఓలుకుంటుందంటే ప్రభుత్వంలో ఉన్న అదే ప్రభుత్వం ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నదో వాళ్ళకే ఉంటుంది లెక్క. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు అలా చేయలేని పని అవుతుందా? ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ లేకపోతే ఏ గవర్నమెంట్ అధికారి అయినా కానీ ప్రభుత్వంలో ఉన్న ఏది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని దాటి పనిచేసే అంత ధైర్యం చేస్తుండొచ్చునా? ఒకప్పుడు చేసేసారు కానీ ఇప్పుడు ఎట్టున్నాయి రాజకీయాలు పాడైపోను. చిన్న వార్డు నెంబర్ కూడా పెద్ద ఆఫీసర్ని బెదిరించే కాలం వచ్చింది. ఏంటంటే అధికారం మాది ఉందని. ప్రజలారా ఏమైనా జనాలని పక్కదారి తప్పిస్తాను తప్పితే ఇంకేం లేదు. తెలియదా? చెప్పురు, మీరే చెప్పురి. ట్యాపింగ్ డేటా ఎవరికి ఇచ్చిరంటే ఎవరికి ఇచ్చిరు అనేది తెలియదా? నేనైతే పక్కా చెప్తున్నా, ఇది అంతా గత ప్రభుత్వం ముచ్చట. నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే మీరు కామెంట్ రూపకంగా చెప్పి ఉంటాం మరిగా.